శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం చాలా ప్రత్యేకమైనది. పుడుతూనే కష్టాలతో పుట్టాడు జైల్లో. పుట్టిన తర్వాత కన్నతల్లి దగ్గర కాకుండా యశోదమ్మ దగ్గర పెరిగాడు. చిన్నతనంలో శ్రీకృష్ణుని సంహరించడానికి కంసుడు చేయని ప్రయత్నాలు లేవు. ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా శ్రీకృష్ణుడు ధైర్యంగా ఎదుర్కొని చివరికి కంసుల్ని సంహరించి ఆ రాజ్యాన్ని ప్రజలను కాపాడడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. మహాభారతంలో ధర్మానికి హాని కలుగుతుందని చెప్పి పాండవుల పక్షాన నిలిచి కురుక్షేత్ర యుద్ధం చేసి ధర్మరాజుకు పట్టాభిషేకం చేయించాడు. ఈ మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పడ్డ అవమానాలు, పడ్డ మాటలు అన్నీ ఇన్ని కావు. చివరికి గాంధారి చేత శాపాన్ని కూడా స్వీకరించాడు. మరి దేవుడే కదా, ఇవన్నీ ఎందుకు? ఆయన తలుచుకుంటే ఒక్క చిటికలో ఇవన్నీ మార్చగలడు. మరి శ్రీకృష్ణ అవతారం ద్వారా ఆయన చెప్తున్న సత్యం ఏమిటి? కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు మనుషులు కుంగిపోకుండా ఆ కష్టాలని, బాధలని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రేమతో, ధర్మంతో తన నమ్ముకున్న వాళ్ళకి అండగా నిలబడి ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్నదే శ్రీకృష్ణ తత్వం.